ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది అందరికీ 100% సక్సెస్ రేట్ ఇస్తుందని, అది ఒక సంజీవిని మంత్రం లాగా పనిచేస్తుందని కొంతమంది అనుకుంటారు. ఇది నిజం కాదు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ముఖ్యంగా మీ వయసు, దాంతో పాటు ఎగ్ క్వాలిటీ, ఎగ్ నంబర్, స్పర్మ్ క్వాలిటీ, వీటితో పాటు మీ జనరల్ బాడీ వెయిట్ ఎట్లా ఉంది. ఒకవేళ మీరు ఒబేసిటీ లేదా అండర్ వెయిట్ కేటగిరీలోకి వస్తారా, దాంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉన్నాయా, లేదా డయట్ ఎలా ఉంది, వీటన్నిటి మీద మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్లే ముందర లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ముఖ్యం. ముఖ్యంగా మన వెయిట్ ఎలా ఉంది, మనం అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ లేము కదా. ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని ఐవీఎఫ్ కి వెళ్లే ముందరే కరెక్ట్ చేసుకోవడం ద్వారా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ని ఇంప్రూవ్ చేయగలుగుతాం. అట్లాగే ఐవీఎఫ్ కి వెళ్ళాలనుకునేటప్పుడు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్ గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. మినిమం 3 to 6 months ముందర నుంచే. దీంతో పాటు న్యూట్రిషన్ అండ్ డయట్ ని ఇంప్రూవ్ చేయడం ద్వారా, రోజు ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ని ఇంప్రూవ్ చేయగలుగుతాము. కాబట్టి కేవలం ఐవీఎఫ్ చేయించుకుంటే సరిపోతుంది అనుకునే కంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి ఒక 3 to 6 months ముందర నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మనం ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ని సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.